Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే బెస్ట్ ఫ్రెండ్స్ మనందరి ఫేవరెట్ జోడీ కళ్యాణ్ అండ్ తనుజ గురించి ఒక అద్దరిపోయే క్రేజీ అప్డేట్ తో ఈ రోజు మీ ముందుకైతే వచ్చేసాం. సో వైజాగ్ చుట్టుపక్కల ఉన్న కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటి? కళ్యాణ్ అండ్ తనుజ వైజాగ్ ఎందుకు వస్తున్నారు? బిగ్ బాస్ విన్నర్ అయిన సుమారు 6 నెలల తర్వాత కళ్యాణ్ కి ఒక అద్దరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చేసింది. సో నిన్న కళ్యాణ్ సొంత ఊర్లో జరిగిన ఈ ఎమోషనల్ సెలబ్రేషన్స్ ఏంటి? ఇక కళ్యాణ్ సాధించిన ఆ కొత్త మైల్ స్టోన్ ఏంటి? మాధురి గారితో కలిసి తనుజ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకొచ్చి ఎలాంటి క్రేజీ విషయాలైతే షేర్ చేసుకుంది? ఈ పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, హైప్ వినిపిస్తే హైప్ ఇవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా వీడియోలో అసలు విషయానికి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ పడాల ట్రోఫీతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ, అలాగే అదనంగా మరో 5 లక్షలు, అలాగే ఒక బ్రాండ్ న్యూ కార్ ని కూడా గెలుచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో షో ఎండ్ అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత నిన్న ఆ కార్ అఫీషియల్ గా కళ్యాణ్ చేతికి అందింది. సో మారుతి సుజుకికి సంబంధించిన ఈ లగ్జరీ కార్ వాల్యూ మార్కెట్ లో దాదాపు 10 నుంచి 20 లక్షల మధ్యలో వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక కళ్యాణ్ కొత్త కారు డెలివరీ తీసుకోగానే నేరుగా తన సొంత ఊరికైతే వెళ్ళాడు. సో అక్కడ వాళ్ళ గ్రామ దేవత అమ్మవారి గుడిలో కారుకి ప్రత్యేక పూజలైతే చేయించారు. సో ఈ వేడుకకు కళ్యాణ్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, గ్రామంలో ఉన్న స్నేహితులు, అలాగే భారీ సంఖ్యలో జనాలు కూడా తరలివచ్చారు. ఒక కొడుకుగా ఇంతకంటే తల్లిదండ్రులకిచ్చే ఒక పెద్ద గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి? సో ఎంతో కష్టపడి పైకొచ్చిన కళ్యాణ్ పూజ ముగిసిన తర్వాత తన సరికొత్త కారులో అమ్మా, నాన్న, తమ్ముడిని ఎక్కించుకొని ఫస్ట్ రైడ్‌కైతే వెళ్లారు. సో కొడుకు సాధించిన ఈ ఎదుగుదలను చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. డబ్బు ఎవరైనా సంపాదించొచ్చు కానీ ఇంతటి పేరు, గౌరవం సంపాదించడం నిజంగా ఒక గర్వకారణం అనే చెప్పాలి. ఇక ఈ కారు విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. సాధారణంగా కళ్యాణ్‌కి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. కానీ కళ్యాణ్ వైట్ కాకుండా ఒక స్పెషల్ అట్రాక్టివ్ కలర్ కార్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ కలర్ ఎవరికి ఫేవరెట్? కళ్యాణ్ ఎవరి కోసం ఆ కలర్ కార్‌ని తీసుకున్నారు అనేది ప్రత్యేకంగా నేనైతే చెప్పనక్కర్లేదు. మీకే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో ఆ పర్సన్ ఎవరో కింద కామెంట్ సెక్షన్‌లో మీరే గెస్ చేసి చెప్పండి. సో కళ్యాణ్ ఈ సెలబ్రేషన్స్‌లో ఉండగానే తనుజ కూడా వైజాగ్ వచ్చేసింది. ఇక అసలు విషయానికొస్తే వకులా సిల్క్స్ వైజాగ్ బ్రాంచ్ ఓపెనింగ్ కోసం వైజాగ్ అయితే తనుజ వచ్చింది. సో నిన్న రాత్రి మాధురి గారితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకొచ్చారు తనుజ. సో ఈ లైవ్ సెషన్‌లో తనుజ ఎంతో యాక్టివ్‌గా, సరదాగా కనిపిస్తూ ఫ్యాన్స్ అడిగిన చాలా ప్రశ్నలకి కొన్ని ఆసక్తికరమైన సమాధానాలైతే ఇచ్చారు. ముఖ్యంగా వైజాగ్ ఈవెంట్ గురించి, అలాగే వకులా సిల్క్స్ కలెక్షన్స్ గురించి, అలాగే తనుజ, అలాగే మాధురి ఇద్దరు అక్కడ మాట్లాడారు లైవ్ సెషన్‌లో. ఇక తనుజ లైవ్‌లోకొచ్చిందంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? కామెంట్ సెక్షన్ అంతా కళ్యాణ్ గురించి ప్రశ్నలతో నిండిపోయింది. సో కళ్యాణ్ కొత్త కారు తీసుకున్నాడు. మీరేం గిఫ్ట్ ఇస్తున్నారు? కారు కలర్ మీ సెలక్షనేనా అంటూ ఫ్యాన్స్ లైవ్‌లో కామెంట్స్‌తో హంగామా చేసేసారు. సో దీనిపై తనుజ ఎంత క్యూట్‌గా నవ్వుతూ స్పందించడం మ్యూచువల్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. మాధురి గారు కూడా తనుజ, కళ్యాణ్‌ల బాండింగ్ గురించి పాజిటివ్‌గా మాట్లాడడం అనేది విశేషంగానే కనిపిస్తుంది. సో కళ్యాణ్ కూడా ప్రస్తుతం వైజాగ్‌లో ఉండడం, తనుజ కూడా వైజాగ్ వకులా సిల్క్స్ ఓపెనింగ్‌లో ఉండడంతో సో వీరిద్దరూ వైజాగ్‌లోనే ఎక్కడైనా మీట్ అయ్యే ఛాన్స్ ఉందా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నారు. అనుకోకుండా ఇద్దరు ఒకేసారి ఒకే సమయంలో వైజాగ్‌లో ఉండడం ఇద్దరిని కలిపి ఇష్టపడే మ్యూచువల్ ఫ్యాన్స్‌కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో మీరు గనక మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే వైజాగ్‌లో ఉంటే గనక సో వీలైతే ఇద్దరిని కలిసి మీ ప్రేమని గిఫ్ట్స్ రూపంలో పంచుకోవచ్చు వాళ్ళతో. తనూజ, కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే, వాళ్ళు అనుకోకుండా వైజాగ్‌లో ఒక ఈవెంట్స్‌కొచ్చారు. ఇద్దరు వేరు వేరే పనుల మీద. కానీ వాళ్ళిద్దరు కలుస్తారేమోనన్న విషయం సోషల్ మీడియాను మొత్తం షేక్ చేసేస్తుంది. సో వాళ్ళు గనక వైజాగ్‌లో ఒక ఫ్యాన్స్ మీట్ గనక పెడితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే వస్తది ఖచ్చితంగా. బిగ్ బాస్ సీజన్ అని అయిపోయింది. కొత్త సీజన్ కూడా మొదలవబోతుంది. సో కంటెస్టెంట్స్ ఎవరొస్తారని ఆల్రెడీ సోషల్ మీడియాలో రకరకాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియా మొత్తం కళ్యాణ్, తనూజలే ఉన్నారు. సో వాళ్ళ క్రేజు, వాళ్ళ బాండింగు, వాళ్ళ ఫ్రెండ్‌షిప్ మొత్తం ఇదే ఉంది. సో ఎంత క్రేజ్ సంపాదించుకున్నారంటే ఒక సీజన్‌తో సో 10 సీజన్‌లు కలిపి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో ఆ విన్నర్స్‌కి. సో ఈ ఒక్క సీజన్‌కే కళ్యాణ్, తనూజకి ఆ రేంజ్ క్రేజ్ అయితే వచ్చింది. సో బిగ్ బాస్‌లో వాళ్ళ ప్యూర్ ఫ్రెండ్‌షిప్, వాళ్ళ బాండింగు, సో కళ్యాణ్, తనూజ మీద చూపించే కేర్ గాని, తనూజ కళ్యాణ్‌కి ఇస్తున్న సజెషన్స్ గాని ఇవన్నీ ఫ్యాన్స్‌కి చాలా బాగా నచ్చినియి. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా కళ్యాణ్, తనూజల మీద విపరీతమైన నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇంత జరుగుతున్నా కూడా కళ్యాణ్, తనూజల క్రేజ్ ఒక్క ఇంచు కూడా తగ్గలేదు. సో ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కనిపిస్తారు. అందుట్లో ఏ డౌటు లేదు. వాళ్ళు కలిసి షోస్ చేసినా, సినిమాలు చేసినా, వెబ్ సీరీస్ చేసినా రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అందుట్లో ఏ డౌటు లేదు.
ఇక 'కళ్యాణ్' కొత్త మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో చాలా రకరకాల చర్చలైతే నడుస్తా ఉన్నాయి. సో, దీనికి సంబంధించి చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. సో, 'కళ్యాణ్' రాబోయే కొత్త సాంగ్ ఒక బ్యూటిఫుల్ మెలోడీ అలాగే లవ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అయితే ఉండబోతుంది. సో, దాదాపు 15-20 నిమిషాల లెంత్ కంటే ఎక్కువ ఉండబోతుంది. ఇదొక ఆల్బమ్ సాంగ్‌లే కాకుండా ఒక మినీ సీరీస్ లాగా అయితే రిలీజ్ కాబోతుంది. ఒక మినీ మూవీ అని చెప్పొచ్చనమాట. సో, ఇందుట్లో ఇంచుమించు 'కళ్యాణ్' రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారని అంటున్నారు. సో, దీనికి సంబంధించిన ట్రైలర్ అలాగే అప్డేట్స్ అతి త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి. ఈ ఆల్బమ్ సాంగ్‌ని ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా అతి త్వరలోనే రాబోతుంది. సో, ఇది మాత్రమే కాకుండా 'కళ్యాణ్' హీరోగా ఒక సినిమా అయితే సైన్ చేశాడని చెప్తున్నారు. సో, చాలా వరకు ఒక పెద్ద డైరెక్టర్‌తోనే ఈ సినిమా ఓకే అయిందని అంటున్నారు. సో, 70 స్క్రీన్ మీద 'కళ్యాణ్' తన ఎంట్రీ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఇవ్వబోతున్నాడు. టీఎఫ్ఐకి ఒక మంచి హీరో రాబోతున్నాడని చెప్పొచ్చు మనం ఖచ్చితంగా. ఇక 'తనుజ' సంగతి చూసుకున్నట్టయితే ప్రస్తుతం వైజాగ్‌లో ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్, ప్రమోషన్స్ అలాగే చాలా పనులతో 'తనుజ' బిజీగా ఉంది. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం 'కుకు విద్యారత్నాలు' ఎపిసోడ్స్‌లో చేస్తుంది కదా! సో, 'తనుజ' ఒక సినిమా అయితే ఎప్పుడో స్టార్ట్ చేసింది. తన పుట్టినరోజున ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కదా! ఆ సినిమాకి 'హఠ' అనే టైటిల్ అనేది కన్సిడరేషన్‌లో ఉంది. ఈ సినిమా తనూజ అయితే లీడ్ రోల్‌లో నటిస్తుంది. ఇదొక థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ అన్నమాట. సో, అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అన్ని అఫీషియల్ అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ సినిమా మాత్రమే కాదు, అమెజాన్ ప్రైమ్‌లో ఒక వెబ్ సీరీస్ కూడా తనూజ స్టార్ట్ చేసింది రీసెంట్‌గా. సో, అది కూడా లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్టే. సో, ఇంకొంతమంది కొన్ని లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ తనూజకి వినిపించారు. సో, అందుట్లో తనూజకి సూటబుల్‌గా అనిపించినవి తను సెలెక్ట్ చేసుకుంటుంది. సో, దానికి అఫీషియల్ అప్డేట్స్ కూడా అతి త్వరలో వస్తాయి. సో, ఇవి మాత్రమే కాకుండా తనూజ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో, 'కళ్యాణ్' గాని, 'తనుజ' గాని వాళ్ళ కెరీర్‌ల మీద ఫుల్ ఫోకస్‌లో ఉన్నారు. వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద కంప్లీట్‌గా బిజీగా ఉన్నారు. సో, ఇదిలా ఉంటే రీసెంట్‌గా 'తనుజ', 'కళ్యాణ్' మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సోషల్ కార్యక్రమాలు చేస్తున్నారు. సో, 150 మందికి పైగా అన్నదానం చేసి వాళ్ళేంటో వాళ్ళ సత్తా చాటుకున్నారు. సో, 'తనుజ', 'కళ్యాణ్' మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఈ విధంగా చూపించారు. సో, కొంతమందికి పుస్తకాలు దానం చేశారు. ఇంకొంతమందికి బట్టలు కూడా ఇచ్చారు. సో, ఇన్ని మంచి సేవా కార్యక్రమాలు 'తనుజ', 'కళ్యాణ్' పేరు మీద వాళ్ళు చేస్తా ఉన్నారు. నిజంగా ఇలాంటి ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నందుకు 'కళ్యాణ్' గాని, 'తనుజ' గాని చాలా గర్వపడతారు. సో, ఇది గైస్ చూసారు కదా! సో, ఏదేమైనా ఎంతో కష్టపడి ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత 'బిగ్ బాస్' విన్నర్ అయ్యి ఈ రోజు సొంత కారులో తల్లిదండ్రులను కూర్చోబెట్టిన 'కళ్యాణ్‌ని' చూస్తే నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్‌పిరేషన్‌గా అనిపిస్తది. మన టాకీస్ టుడే ఛానల్ తరపున 'కళ్యాణ్' పడాలకి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి హార్ట్‌ఫుల్ కంగ్రాచ్యులేషన్స్. మీకు ఈ కొత్త కార్ కలర్ నచ్చిందో లేదో కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలైతే మీతో షేర్ చేశాను. తనుజ అలాగే మాధురి గారు క్రేజీ లైవ్ ముచ్చట్లు, అలాగే 'కళ్యాణ్' గారి కార్ అప్డేట్స్ పై వచ్చిన రియాక్షన్స్, మరి వైజాగ్‌లో ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలుస్తారా లేదా? మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, 'కళ్యాణ్' అలాగే 'తనుజ' వైజాగ్ టూర్‌కి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్, సో, వీళ్ళిద్దరూ వైజాగ్‌లో మీట్ అవుతారా లేదా? కలిసి ఏదైనా ఫోటోస్ గాని, అప్డేట్స్ గాని షేర్ చేస్తారా లేదా అనేది చూడాలి. సో, వైజాగ్‌లో ఎవరైనా వీళ్ళని కలిస్తే ఆ మూమెంట్స్‌ని మీరు ఎంజాయ్ చేయండి. సో, కేటీ ఫ్యాన్స్‌కి ఇదొక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. సో, ఇది గైస్ 'కళ్యాణ్' 'తనుజాల' గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో, నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో, 'కళ్యాణ్' 'తనుజ' ఫ్యాన్స్ అందరూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇంకా చివరగా 'కళ్యాణ్' ఫ్యాన్స్ అయితే 'కళ్యాణ్' అని, 'తనుజ' ఫ్యాన్స్ అయితే 'తనుజ' అని, నాలాగే 'కళ్యాణ్' 'తనుజ' ఫ్యాన్స్ అయితే 'కేటీ' అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి 'కళ్యాణ్' 'తనుజ' లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.